వ్యవసాయంపై అపారమైన ప్రేమతో కష్టాలను జయిస్తూ విజయాలను అందుకుంటున్న రైతులెందరో మన చుట్టూ ఉన్నారు. నేలతల్లిపై ప్రేమతో సాగుకు కొత్త నిర్వచనాలు చెప్పే అన్నదాతల విజయగాథలు అందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి అసాధారణ కథనాల సాగుబడి స్టార్ రైతులకి స్వాగతం. వ్యవసాయంలోని సాయం అనే మాట ఆయనకు ఆదర్శమైంది. 10 మందికి సాయం చేయడానికి వ్యవసాయంలో ప్రయోగాలను చేయడం మొదలుపెట్టాడు. పలు పంటల్లో ఆయన చేసిన ప్రయోగాలు నాణ్యతకు పట్టం కట్టాయి, పెట్టుబడులను తగ్గించాయి, శాస్త్రవేత్తల ప్రశంసలను సైతం అందుకున్నాయి. విశాఖపట్నం జిల్లా తెర్లువాడ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు కొంగర రమేష్ వ్యవసాయ సంగతులే ఈ వారం స్టార్ రైతు. ఈ అనంత విశ్వం ఓ అపూర్వ సృజనకు నెలవు. చూసే దృష్టిలో భావనాత్మకత ఉండాలి కాని అప్పుడు ఓ చిన్న బిందువు కూడా మహావిశ్వం. అలా దేనికదే విశ్వరూపమైనప్పుడు ప్రతి జీవి, ప్రతి వస్తువు ముందుగానే రాయబడిన అమూల్య కావ్యం. చూసే శక్తి, చదివే ఓపిక ఉండాలే కాని జీవితంలో ప్రతిదీ ఓ కొత్త కోణమే. అలా కొత్త కోణాన్ని ఆవిష్కరించి ఆచరించిన వాడే సృజనశీలి. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రమేష్కు మొదటి నుండి ఈ రంగంలో ఏదో చెయ్యాలన్న తపన ఉండేది. అందుకు తగ్గట్టుగానే తన జీవితాన్ని మలుచుకున్నారు. శాస్త్ర విజ్ఞానం పట్ల రైతులకు అవగాహన ఉండాలని తన ఆచరణతో రుజువుపరిచారు. చిన్నతనం నుంచి మాది వ్యవసాయ కుటుంబం. నేను నాన్నగారు విలేజ్ సర్పంచ్గా అయ్యి, నేను 8th క్లాస్ చదువుతున్న టైంలో ఆయన సర్పంచ్ కావటం, ఆ టైంలో వ్యవసాయం చూసుకోవటానికి అవసరం అని చెప్పి నేను ఆ టైంలో మానేయాల్సి వచ్చింది. మానేసిన దగ్గర నుంచి అప్పటికి వ్యవసాయ శాస్త్రజ్ఞులతోటి వాళ్ళతోటి నాన్నగారికి కొన్ని పరిచయాలు, వాళ్ళ దీంతో ఇక వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. ఆ వస్తూ ఉన్న దీంతో వాళ్ళతోటి అట్లా కొంచెం ఇది ఇంకా ఏ ఏ కొత్త విధానాలు ఎట్లా చేయాలి ఏంటి అనేది వివరిస్తూ చేస్తూ ఉండేవాళ్ళు బాపట్ల కాలేజీ ప్రొఫెసర్లు. అట్లా నాకు వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి శాస్త్ర పరిజ్ఞానాన్ని రైతులు ఎందుకు చేయలేరు అనే దీంతో అట్లా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని దీన్ని కొన్ని ప్రాక్టికల్గా వచ్చిన దీన్ని మనకు వచ్చిన సమస్యని ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఈ మొక్కల్ని ఇదిగో ఇట్లా కాకుండా ఇట్లా ఉంటే బాగుంటుందా ఇదిగో అనేది ఇట్లాంటి కొంచెం మనకి వచ్చిన ఆలోచనల్ని చేసుకుంటా వచ్చాను. వచ్చిన దాంట్లో కొన్ని మంచి ఫలితాలు కనపడతా ఉన్నాయి. రమేష్ మొదటగా మిరపలో రైతుల సమస్యలు గమనించి వాటిని అధిగమించడం కోసం మిరపలో విస్తృతంగా ప్రయోగాలు చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి మిరపలో రైతులకు ఉపయోగపడే ఫలితాలను సాధించారు. నేను 83లో మిరప పంటలో కొత్త రకాలు తయారు చేయాలనే ఉద్దేశంతో మిరపలోకి రావటం జరిగింది. మిరపలో ఇంతకు ముందు ఉన్న రకాలు వాటిలో కోసుకోవటానికి, ఎండబెట్టుకోవటానికి ఇది ఎక్కువగా ప్రతి రైతు ఆ సరిగ్గా సమయానికి కోయలేకపోవటం, ఎండబెట్టాల్సి వచ్చేటప్పుడు వర్షాలు రావటం, ఇందుట్లో ఎక్కువగా దెబ్బతింటం, వైరస్ ఒకటి ఇబ్బంది. వీటిని అధిగమించేటట్టుగా మనం చెట్టునే కాయలు ఎందుకు ఎండబెట్టుకోకూడదు, చెట్టునే కాయలు ఎండేటట్టుగా మనం ఒక వెరైటీ ఎందుకు చేయకూడదు అని చెప్పి పెసర మినుములాగా ఎందుకు చెట్టుని కాయలు ఎండినప్పుడు ఒకేసారి కోసుకోవటం బాగుంటుందనే ఉద్దేశంతో పెసర మినువులాగా కొద్ది రోజుల్లో వచ్చేటట్టుగా ఈ మిరప మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను మిరపలోకి రావటం జరిగింది. ఈ మొదలుపెట్టిన తర్వాత రకరకాల వెరైటీలు తీసుకొచ్చి దీన్ని క్రాస్ చేసుకొని ఇందుట్లో ఏ వెరైటీ కొంచెం ఇట్లా మొక్క ఇట్లా రావడం జరిగిందనే దీంతో లాంగ్ ఫార్మ్లో శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. అట్లా కొంతమంది సైంటిస్టులని, కొంతమందిని ఏడిఏ మువ్వ రామారావు గారు, వాళ్ళ బావాజీ గారు, వీళ్ళంతా టీములను అది తీసుకొచ్చి కూడా వైరస్ తట్టుకునేటట్టుగా కొన్ని వెరైటీలు రావటం, వాటిని చూపించటం, ఇక దీంతో అట్లా మిరపలో కొత్త రకాలు చేస్తూ ఉన్నాను. ఎంతటి పెద్ద ఫలితమైన చిన్న ప్రయత్నంతోనే మొదలవుతుంది.
ఫైనెస్ట్ క్వాలిటీ సాధించేంత వరకు నిరంతరంగా ప్రయోగాలు చేస్తూ చివరకు అనుకున్న ఫలితాన్ని సాధించారు. మొదట్లో నేను రెడ్ టాప్ 365 అనే ఒక వెరైటీ చేయటం జరిగింది. ఆ వెరైటీ చేసిన తర్వాత ఆ వెరైటీలో దాన్ని కొండమిరప G4 అనే రకాలతో క్రాస్ చేసి దాన్ని చేస్తే కొండమిరపకి వైరస్ తట్టుకుంటాం ఉంటుందనే ఉద్దేశంతో చేసాము. చేస్తే అది బాగా వైరస్ని తట్టుకుంది. ఆ వెరైటీ ఒక్కొక్క కాయగా వస్తుంది. విపరీతమైన కారం ఉండి మార్కెట్లో అప్పట్లో దానికి రేట్ లేదు. కాయ కొయ్యటానికి దానికి ఒక్కొక్క కాయ పైకి తిప్పి కొయ్యటం కొంచెం ఇబ్బందిగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక గుత్తులుగా వచ్చేటట్టు చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఆర్నమెంటల్ క్లస్టర్ వెరైటీ తీసుకొని ఆర్నమెంటల్ క్లస్టర్ వెరైటీ తోటి గుత్తులుగా వచ్చేటట్టు చేయటం జరిగింది. ఈ గుత్తులుగా చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇందుట్లో గుత్తులు వచ్చిన తర్వాత దీని కారం కంప్లీట్ తగ్గిపోయి మనకి బాడిగి వెరైటీ లాగా కాయ తినటానికి అనుకూలంగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కలిగి ఉండి ఈ క్యాప్సికమ్ లాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కొంచెం కారం లేని రకాలు, రంగు ఎక్కువ ఉన్న రకాన్ని క్రాస్ చేసి ఈ వెరైటీ చేసి నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ చేసిన తర్వాత ఈ వెరైటీ పేరు పాండవ్. 5 కాయలు ఎక్కువగా ఒక్కొక్క గుత్తిగా 5 కాయలు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని పాండవ్ అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని రిజిస్ట్రేషన్ NBPIGRలో రిజిస్టర్ అయ్యింది. ఇది 300 రోజుల వరకు కాయించుకునే ఇది అవకాశం ఉంటుంది. పోతే లేదు 120 రోజుల్లోనే కాయించుకోవాలి, నీళ్ళ వసతి తక్కువగా ఉంది, మనకి అంత టైం నీరు లేదనుకున్నప్పుడు పెసరా మినువులాగా ఒకే 4 చెక్కల గోరుతో వేసుకొని ఒక 80,000 మొక్క వరకు మొక్క చేలు అట్టి పెట్టుకొని 80,000 మొక్క కనుక కాయించుకోగలిగితే దీన్ని చెట్టునే ఎండబెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. అప్పుడు అట్లాగా పెట్టినప్పుడు మొత్తం కాయలు మొత్తం చెట్టునే ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత ఒకేసారి చెట్టును కోసుకోవడానికి వీలవుతుంది. దీంతో చాలా ఖర్చు కూడా తగ్గిపోతుంది. రమేష్ తన ప్రయోగాలతో మిరపలో కోతకు అనువైన రకాన్ని అభివృద్ధి చేశారు. దీనివల్ల రైతుకు మిరపలో కూలీల కొరత, కోత ఖర్చు తగ్గించుకోవడానికి మార్గం సులువయింది. ఇది మొట్టమొదట్లో వచ్చిన గుత్తులు. మొట్టమొదట్లో ఈ మొక్కకి ఒక 10 గుత్తులు ఇట్లా 10 గుత్తులుగా ఇట్లా వచ్చింది. ఈ 10 గుత్తులు వచ్చిన తర్వాత ఈ కాయ పంటకి తయారయ్యే లోపులో ఇక రెండో తంతె మొదలైంది. రెండో తంతె ఇక్కడ ఇదంతా రెండో తంతె వచ్చింది. ఈ రెండోసారి వచ్చింది ఇప్పుడు ఇది మొత్తం ఒక 20 గుత్తులు పైగా ఉంటుంది. 20 ఇంటూ ఒక్కో మొక్కకి 25 100 కాయలు ఇందుట్లో వస్తుంది. మొట్టమొదట్లో ఒక 50 కాయలు వచ్చింది. రెండో తంతిలో ఒక ఇది వస్తుంది. మళ్ళీ ఈ తంతి పూర్తి అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకా ఈ అయిపోతూ ఉండేటప్పటికి మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక తంతిగా వస్తుంది. ఇట్లా 3 సార్లుగా ఇది 300 రోజుల్లో 3 సార్లుగా 3 తంతెలుగా వస్తుంది. ఇట్లా వచ్చినందువల్ల కాయ కోసుకోవటానికి ఇట్లా ఒకేసారి పచ్చికాయగా కోసుకోవాలన్నా ఏదన్నా ఒకేసారి ఇదిగోండి ఇట్లా గుత్తులుగా కోయటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కోసినప్పుడు పక్క కొమ్మలు ఏమీ ఇరగవు. మిరపను ఆశించే తెగుళ్లను అరికట్టడానికి రమేష్ వినూత్న మార్గాలను అనుసరించారు. ప్రస్తుతం ఆర్గానిక్లో మిరపను పండిస్తూ వైరస్ తెగుళ్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. మిరపలో పురుగుని కంట్రోల్ చేసుకోవటానికి బివేరియా బ్యాసియానా అనే ఫంగస్ని, మెటరైజం, నిమోరియా అనే 3 ఫంగస్ని దీంట్లో మిరపలో ఇప్పుడు వాడకంలో ఉన్నాము. ఇప్పుడు ఈ ఫంగస్లు గత చాలా సంవత్సరాల నుంచి పొలంలో న్యాచురల్గా సహజసిద్ధంగా మనకి పొలంలో వచ్చింది. అప్పుడు 78లో మొట్టమొదటి ఈ ఫంగస్లు చూడటం జరిగింది. అప్పటి నుంచి ఈ ఫంగస్లతోటి చేస్తూ వస్తున్నాము. ఇది మిరపలో బాగా పురుగుని కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మిరపలో ఇది కాకుండా మైట్స్, త్రిప్స్కి దానికి వచ్చేసి కొంచెం దానికి సరైన ఇంకా పూర్తి ఒక ఇది జరగలేదు. దానికి ఆకు కషాయాలంటే ఇట్లాంటి కొన్ని ఆకుల నుంచి తీసిన మందులు, నీమ్ ఆయిల్ ఇట్లాంటివి చేసి వాటితోటి కంట్రోల్ చేయడంతో జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా ఆర్గానిక్గా ఈ మిరపలో ఈ సంవత్సరం పూర్తిగా ఆర్గానిక్గానే దీన్ని చేస్తున్న దాంట్లో చాలా వరకు అధిగమించగలుగుతున్నాం. ఇంకా చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా దీంట్లో ఈ మిగతా వెరైటీల కంటే ఈ వెరైటీలో
తేలిగ్గా పురుగుని ఈ తెగుళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రయోగాల రైతుగా ప్రసిద్ధి చెందిన రమేష్ రైతు శాస్త్రవేత్తగా అందరి ప్రశంసలు పొందుతున్నారు. వ్యవసాయ క్షేత్రమే ప్రయోగశాలగా ప్రయోగాలు కొనసాగిస్తున్న ఆయన ఇప్పటికే అనేక విజయాలు సాధించారు. పంటలతో పాటు డైరీలను ఆయన సొంత విశిష్టతను ప్రదర్శించారు. ప్రతి రైతు తన స్థాయిలో తన వ్యవసాయ విధానాన్ని మెరుగుపరుచుకొని మేలైన దిగుబడుల కోసం కృషి చేయాలనేది కొంగర రమేష్ జీవితం ఆవిష్కరిస్తున్న సత్యం. రమేష్ తన 16 ఏళ్ల వయస్సు నుంచే పత్తిపై పలు ప్రయోగాలు చేశారు. పత్తిలో ఆయన చేసిన ప్రయోగాలు పత్తి రైతులకు ఎంతో ధైర్యాన్ని కలిగించాయి. రమేష్ ఆవిష్కరించిన కొత్త రకాలు ఆకుపచ్చ దోమను నిరోధించే శక్తిని కలిగి పత్తి రైతుకు బాసటగా నిలిచాయి. నేను మొట్టమొదట్లో వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత కాటన్ హైబ్రిడేషన్ తేలిక దాన్ని హైబ్రిడేషన్ చేయటం జరిగింది. ఆ హైబ్రిడేషన్లో నాకు కొన్ని చాలా మంచి రకాలు ఇది రావటం జరిగింది. చాలా మంచి రకాలు వచ్చినాయి. ఆ వచ్చి అప్పట్లో రైతులకి ఇది 24 క్వింటాల వరకు కూడా దిగుబడి ఇవ్వటం జరిగింది. ఈ పరిస్థితిలో ఎక్కడెక్కడి నుంచో వరంగల్ నుంచి, కరీంనగర్, ఇటు కృష్ణా జిల్లా నుంచి నా దగ్గరకు రైతులు వచ్చి, ఖమ్మం నుంచి రైతులు వచ్చి నా ఇంటికి వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. అన్ని కాటన్ వెరైటీలకి అప్పుడు బాగా వైట్ ఫ్లై రావటం, నేను ఆ టైంలో పురుగుకి దీనికి రెసిస్టెన్స్గా మనం ఏదన్నా ఒక జీన్ పెట్టడానికి వీలైద్దని కెల్డోడా స్టేట్ యూనివర్సిటీకి ఒక లెటర్ రాయటం, జీన్ ట్రాన్స్ఫర్ చేయాలని. వాళ్ళు జీన్ ఇంకా ఇప్పట్లో మాకు పెస్ట్ రెసిస్టెంట్ జీన్ లేదు, సాల్ట్ రెసిస్టెంట్ జీను, హీట్ రెసిస్టెంట్ జీన్ ఉందని, ఇది లేదు కనుక ఇక దానికి మనం ఏమీ చేయలేమనే ఉద్దేశంతో ఇట్లా ఎందుకనే దీంతో అప్పుడు స్ట్రైట్ వెరైటీలు వచ్చినాయి కొంచెం వైట్ ఫ్లైని తట్టుకోవడానికి. ఇక ఆ ఉద్దేశంతో కాటన్ మానేశాను, హైబ్రిడేషన్ మానేసి అక్కడి నుంచి మిరపలో చేసుకుంటూ వచ్చాను. మామిడిలో రంగు, రుచి, నాణ్యతలో వైవిధ్యం కోసం రమేష్ పలు ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. ఎన్నో కొత్త రకాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మామిడిలో నేను కొన్ని కొత్త రకాలు చేయటం జరిగింది. ఇది ఏదో ఈ క్రాసింగ్ అది అలవాటు ఉన్న మీదట ఎట్లాగో ఇది చేస్తే ఎట్లా వస్తుందని కొన్ని మంచి రకాల మొక్కలు తీసుకొని ఒకదానికి ఒకటి కలిపి క్రాస్ చేయడం జరిగింది. ఇందుట్లో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలతో వచ్చింది. ఈ వచ్చిన దాంట్లో ఒక స్వాగతం అనే వెరైటీ, ఇది మొక్క గుబురుగా పెరగకుండా కొంచెం ఇచ్చుకున్నట్టుగా ఉండి ఇది పూత ఈ మంచు ఈ వీటికి గెల మధ్యలో కూడా కొంచెం పూత గెలలో మధ్యలో కొంచెం గ్యాప్ ఉండి ఈ బూజులు అది రాకుండా బాగా ఉంటుంది. పోతే ఇది టేస్ట్లో చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మొక్క విషయంలో ఒక కాపు ఒక పూత పోతే ఒకసారి తంతి పోతే ఇంకొకసారి పోతే ఇంకొకసారి అట్లా 3 సార్లుగా ఇది ఆ 3 నెలల్లోనే 3 సార్లుగా పూతలు వచ్చి ఏదో ఒకటి నిలబడే తప్పనిసరిగా కాసే ఇది ఈ వెరైటీకి ఉంది. ఇది మొక్కల సంఖ్య కూడా ఎక్కువ వేసుకోవడానికి వీలవుతుంది. ఇట్లా ఒక 10-15 వెరైటీలు కొద్ది మార్పుతోటి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా రైతు వ్యవసాయానికి అవసరమైన యంత్ర పరికరాల కోసం ఎవరి మీద ఆధారపడకుండా తనకు తానుగా స్వయంగా తయారు చేసుకోవాలి. ఇది వ్యవసాయంలో రైతును అధిక పెట్టుబడుల నుంచి కొంతమేరకు దూరం చేస్తుంది. సాంకేతికతకు సంబంధించి రమేష్ తన క్షేత్రంలో చేస్తున్న ప్రయోగాలు రైతాంగానికి ఎంతో స్ఫూర్తినందిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయంలో ఇబ్బంది ఏంటంటే మనకి సరైన యంత్ర పరికరాలు లేకపోవటం. దీంతో మనకు ఉన్న పని ఎక్కువగా మాన్యువల్ దీంతో చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని తగ్గించుకోవాలి అంటే కొంత యంత్ర పరికరాలు కావాలనే ఉద్దేశంతో ఇది పెద్ద ట్రాక్టర్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ మొక్కల మధ్యలో వ్యవసాయం చేసే దీనికి చిన్న పనులు చేసుకోవడానికి అవసరమైన యంత్ర పరికరాలన్నీ చైనా మీదో దేని మీద ఆధారపడటమే కానీ మనముగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇది బేబీ టిల్లర్ అండి. ఇదంతా కలిసి 10 అంగుళాలు వెడల్పే ఉంటుంది. ఇది 14 అంగుళాల సాళ్ళు మధ్యలో ఇది దొంతా వెళ్ళిపోతుంది.
దీనికే స్ప్రేయర్ బిగించుకోవచ్చు, దీంతో ఇంకా ఇత్తనాలు పెట్టుకోవచ్చు, దీంతో దున్నుకోవచ్చు. ఇట్లాంటి చిన్న చిన్న పనులన్నీ దీంతో చేసుకోవడానికి అవుతుంది. ఇది కిరోసిన్ తోటి రన్ అయ్యే ఇంజను. చిన్న చిన్న చాల మధ్యలో పోవాలి అంటే ఈ ట్రాక్టర్ తోటి పైరు తొక్కించుకొని పోవాల్సి వస్తుంది మందులు స్ప్రే చేసుకోవటానికి. ఇది అట్లని ఇది తక్కువ, ఎక్కడ చిన్న మొక్కల్లో కూడా మొక్కలు తొక్కకుండా వెళ్ళటానికి బాగా అనుకూలంగా ఉంటుందని స్కూటర్ ఇంజిన్ తోటి స్ప్రేయర్ ఒకటి తయారు చేసుకున్నాం. ఈ స్కూటర్ ఇంజను, ఆ స్కూటర్ ఇంజను ఇదే నడుస్తూ వెళ్తూ ఉంటుంది. పోతే ఈ స్ప్రే చేసుకోవటానికి ఇంత బయోపెస్టిసైడ్స్ అది స్ప్రే చేయాలి అంటే దీనికి ఒక ఇది కావాలనే ఉద్దేశంతో ఈ సోలార్ స్ప్రేయర్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఇందులో సోలార్ స్ప్రేయర్లో ఒక ఎకరానికి ఒక 20 లీటర్ నీళ్ళు, 30 లీటర్ల నీళ్ళు కూడా, ఒక 10 లీటర్ల నీళ్ళైనా స్ప్రే చేసుకోవడానికి వీలవుతుంది. మేలు రకమైన పశు సంతతిని అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంతో రమేష్ తన క్షేత్రంలో ఒక డైరీ ఫామ్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ తన ప్రయోగాలతో కొత్త రకమైన పశు సంతతిని డెవలప్ చేసే పనిలో ఉన్నారాయన. ఆ డైరీ ఫామ్ పెట్టేటప్పుడు మనకి అప్పట్లో హెచ్ఎఫ్ అనే బ్రీడ్ అంతా బాగా పాలిస్తుంది, ఇదంతా చేస్తుందనే ఉద్దేశంతో ఆ హెచ్ఎఫ్ తీసుకురావడం జరిగింది. చిన్న దూడలను తీసుకొచ్చి ఆ చిన్న దూడలతోటి మొదలుపెట్టాము. మొదలుపెట్టిన తర్వాత అందుట్లో మొట్టమొదటి నుంచి రకరకాల డిసీజులు, చాలా ప్రమాదకరమైన డిసీజులు అన్నీ వస్తూ ఉన్నాయి. ఈ డిసీజులన్నింటినీ హోమియోతోటే, అలోపతి డ్రగ్కి వెళ్లకుండా హోమియో వైద్యంతో దీన్ని చేయటం జరిగింది, నేర్చుకోవటం. దీంతో వైద్యం దీంతో మొత్తం అట్లా చేస్తున్నప్పుడు దీని మీద ఒక మంచి ఫలితం. ఇప్పుడుకి ఎట్లాంటి డెడ్లీ డిసీజులు, బ్రూస్లోసిస్ డిసీజ్ లాంటిది వచ్చినప్పుడు కూడా ఆ యానిమల్ చంపేసేయమన్నారు. ఆ చంపేసేయమన్నాటిని కూడా హోమియోతోటి ట్రీట్ చేసి దానికి ఆ డిసీజ్ లేకుండా చేయటం జరిగింది. దీంట్లో కొన్ని సమస్యలు, వీటిని బయటకు వదిలితే ఎండలో తట్టుకోలేవు, ఎండలో తట్టుకోలేక నీడకు వచ్చేస్తాయి. అందుకని చెప్పి వీటిని ఈ సమస్య, ఇంత మంచి పాలు ఇచ్చే ఆవుని, ఇంత మంచి ఇది ఇచ్చే దీన్ని మనం ఏం చేస్తే బాగుంటుందని దీన్ని ఈ నలుపు ఉండటం వల్ల ఇట్లా ఎక్కువ ఇదవుతుందని ఆ నలుపు తగ్గిపోయి తెలుపు వచ్చేటట్టుగా బ్రీడ్ ఒకటి డెవలప్ చేశాము. తెలుపు బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా చేసి ఇప్పుడు దగ్గరగా బ్రౌన్ వచ్చింది. ఇదైతే ఎండలో తట్టుకొని ఉంటున్నాయి, కొంచెం వీలుగా మనకి అనుకూలంగా కూడా ఉంటుంది. బ్రీడ్ ఇందుట్లో సింధీ బ్రీడ్ కొంత కలిసి వచ్చేటట్టుగా దీన్ని పాలు సింధీ బ్రీడ్ చిక్కగా ఉంటాయి, కొంచెం అది కూడా బాగా పాలు ఇచ్చే జాతికి చెందింది సింధీ. వీటిని దృష్టితోటి దీంతో చేయటం జరిగింది. పశు వ్యర్థాలను ఉపయోగకరంగా మలిచేందుకు బయోగ్యాస్ ప్లాంట్ను నెలకొల్పారు. మరెక్కడా లేని విధంగా ఓపెన్ బయోగ్యాస్ సిస్టమ్ని ఇక్కడ డెవలప్ చేయడం విశేషం. ఇప్పుడు గోబర్ గ్యాస్ బయట అంతా ఫ్లోట్ టైపు చేస్తూ ఉన్నారు. ఇది ఆ ఫ్లోట్ టైపు అది తుప్పు పట్టడం చేయటం ఇది అవుతుందని ఫిక్స్డ్ డోమ్ది 18 సంవత్సరాల క్రితం ఫిక్స్డ్ డోమ్ది ఒకటి తయారు చేసుకున్నాము. ఇది చైనా వాళ్ళది ఒక డిజైను, ఇప్పుడు మన దగ్గర ఉన్న డిజైను రెండు కలిపి ఒకటి చేసాము. 18 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇది లేకుండా చేస్తుంది. దీనికి కెపాసిటీ ఒక 80 ఆవులు పేడ కనుక ఉంటే, ఇప్పుడు మా దగ్గర ఇదివరకు డైరీ ఎక్కువ ఉన్నప్పుడు 80 ఆవులు ఉన్నప్పుడు ఒక 25 kV జనరేటరు ఒక 8 గంటలు దీంతో గంటకు 1 లీటర్ డీజిల్, దానికి రన్ కావడానికి 1 గంట డీజిలు, దీంతో ఒక 8 గంటలు పనిచేసేది. తన ప్రయోగాల కోసం రమేష్ స్వయంగా ఒక ల్యాబ్ని ఏర్పాటు చేసుకున్నారు. రైతుల జీవితాలలో వెలుగు కోసం తన పంట పొలాన్నే ప్రయోగశాలగా మార్చారు. నేను ఈ ఫంగస్లు ఇవన్నీ తయారు చేసుకుంటూ ఉంటాను. ఈ ఫంగస్లు చేసుకుంటా ఇందులో కొన్ని అవసరమైన దీంతో కొన్ని మందులు, బయోపెస్టిసైడ్స్ ఇట్లాంటివి చేసుకుంటా. ఇందులో ఇప్పుడు ఇది చేసేది మిరపలో వైరస్ని కంట్రోల్ చేసుకోవడానికి అవసరమయ్యే ఇది చేస్తున్నాము. ఈ వైరస్ చేసేదే ఫంగిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది. ఫంగిసైడు వైరస్కి, మొక్క గ్రోత్కి ఇంప్రూవ్ చేయడానికి మూడింటికి పనికి వచ్చేటట్టుగా ఇది ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఇది మంచి ఫలితాలు ఇస్తూ ఉంది. ఇంతకుముందు ఇందులో ఈ బయోపెస్టిసైడ్, లామినార్ ఫ్లో ఇదంతా అంటే చాలా ఖర్చుతో కూడింది. నేనే సొంతంగా ఒకటి తయారు చేసుకొని దాంట్లో ఫ్యూమిగేషను, యూవీ రేడియేషన్ అంతా ఉండేటట్టుగా చేయటం జరిగింది. దాంతో మాస్ మల్టిప్లికేషన్ కూడా ఈ బయోపెస్టిసైడ్ తయారు చేసుకోవడానికి కొన్ని
టెక్నిక్స్ అది నేను ఒక రైతుగా తన ఇంట్లో కూడా తయారు చేసుకునేటట్టుగా కొన్ని ఇది డెవలప్ చేయటం అది ఇక్కడ జరుగుతూ ఉంది. జీవితం అంతుపట్టని మలుపులకు, ఊహించని సంఘటనలకు సజీవ సాక్షి. అదెక్కడ, ఎప్పుడు, ఎవరిని ఎలాంటి ఉత్కంఠతకు గురిచేస్తుందో చెప్పడం అసాధ్యం. అలా ఓ అనుకోని మలుపు రమేష్ జీవితాన్ని అనూహ్యంగా ప్రభావితం చేసింది. ఓ అద్భుతమైన హోమియోపతి వైద్యుణ్ణి ఈ ప్రపంచానికి కానుకగా అందజేసింది. వేల మంది రోగుల మనస్సుల్లో ఆయనను వైద్య నారాయణుడిగా నిలబెట్టింది. ఒక యాక్సిడెంట్ అయింది. నాకు యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలింది. మోటార్ సైకిల్ యాక్సిడెంట్. తలకి దెబ్బ తగిలి ఏ మందులు వాడినా, ఎంతమంది డాక్టర్లు చూసినా నాకు ఆలోచిస్తే తలనొప్పి వస్తుంది. ఇక ఆలోచించడానికి వీలు కాని పరిస్థితిలో ఉండి ఈ ఒక సంవత్సరం అంతా పెద్దనాన్నగారు చాలా పెద్ద డాక్టర్, ఆయన మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్గా చాలా పెద్ద ఇది చేసి ఉన్నారు. ఆయన దగ్గర ఇంకా చాలామంది దగ్గర, ఇంకా న్యూరాలజిస్టుల దగ్గర అందరూ చూపించడం జరిగింది. అది తగ్గలేదు. ఈ పరిస్థితిలో హోమియో డాక్టర్ దగ్గరకు ఒక ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. స్నేహితులు ఉప్పల సురేష్ గారు అని, ఆయన ఉప్పల సత్యనారాయణ అనే హోమియో డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన చూసి అంతా విని ఒక 2 ప్యాకెట్లు నాకు మందు ఇచ్చారు. అది అంతా ఆ చిన్న మాత్రలతోటి ఏమి తగ్గిద్ది అని అంతా స్నేహితులు ఇంత అభిమానంగా తీసుకొచ్చారనే ఉద్దేశంతో ఆ 2 ప్యాకెట్లు వేసుకుంటే నాకు ఒక 10-15 రోజుల్లో నాకున్న బాధలో 50% తగ్గిపోయింది. ఇదేంటి విచిత్రం, ఇంత పెద్ద డాక్టర్లు మనకి ఇంత చూసినా ఇంతమంది చూసింది కాలేదు, ఒక చిన్న హోమియో డాక్టర్ ఇచ్చిన మందులతోటి ఇంత ఫలితం, అది చిన్న 2 ప్యాకెట్లు అంతా కలిసి ఎంత ఉంటుంది అంటే ఒక 2 చిటికెళ్ళు మాత్రలు ఇంత పనిచేసినాయా అని చెప్పేసి దాని మీద అప్పటి నుంచి నేను అసలు నాకేం మందు ఇచ్చి ఉంటారని నేను హోమియో బుక్స్ తీసుకొని ఇక స్టడీ చేయటం మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టడంతో అట్లా ఇందులో హోమియో అంటే కొంచెం అవగాహన ఏర్పడింది. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసి, ఏమండి మీరు హోమియో డాక్టర్లు ఎవరు పేరు చెప్పరు, మీరు నాకు పలానా మందు ఇచ్చారా అని నేను ఆయన అడగటం, ఆయన చెప్పి ఎవరు నా దగ్గరికి ఇట్లా మందు వాడి నాకు ఈ మందు ఇచ్చారా అని వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను, నువ్వు హోమియో ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పి ఆయన కొన్ని పుస్తకాలు ఇచ్చి నన్ను ప్రోత్సహించటం. ఇక అక్కడి నుంచి నేను నా మీద, ఇంట్లో పిల్లల మీద ఇక దగ్గరలో ఉన్న దీంతో ఇట్లా చేస్తా ఒక 92 నుంచి ఇక కొంతమంది అట్లా పరిసరాల్లో ఉన్న జనానికి మందులు ఇస్తూ ఉన్నాను. ఇట్లా ఇప్పుడు దగ్గరగా ఇది అద్భుత ఫలితాలు ఇస్తూ ఉంది. దీంట్లో నేను మూలికా వైద్యం చేస్తుంటాను. క్యాన్సర్ పేషెంట్ల మీద కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నాను. అవి నా దగ్గరకు వచ్చే క్యాన్సర్ పేషెంట్లకి బాగా ఉపయోగపడుతున్నాయని తేలిన తర్వాత నాకు సమస్య అంటే పేషెంట్కి సమస్య తగ్గడం లేదని నాకు అనిపించినప్పుడు ఎవరున్నారు ఇక్కడ అందుబాటులో అంటే డాక్టర్ రమేష్ గారు ఉన్నారు తర్లువాడలో అని తెలిసిందండి. గత 6 నెలల క్రితం తీసుకొచ్చాను ఒక పేషెంట్ని. అలాగే దఫదఫాలుగా 2-3 సార్లు రావడం జరిగింది పేషెంట్లతోటి. అప్పుడు వీరు చేసే హోమియో వైద్య విధానం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుందని చెప్పి ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ చెప్పుకుంటూ విన్నాను నేను. వారు కూడా ఏంటంటే నాతో మాట్లాడి, మీరు కూడా సేవ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా అందరికీ ఉపయోగపడుతుంది, రండి మూలికా వైద్యం మీరు చేయండి, హోమియో వైద్యం మేము చేస్తాము, ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నట్టు ఉంటుంది, ప్రజలందరికీ ఉపయోగపడినట్టు ఉంటుంది అని చెప్పారండి. ఆ స్ఫూర్తితో గత 6 నెలల నుంచి శని ఆదివారాలు అప్పుడప్పుడు వచ్చి చూస్తున్నానండి. నేను నా పేరు పుష్పకుమారి అండి. నేను ఇక్కడికి నడుము నొప్పితో బాధపడుతూ వచ్చాను. సారు 3 months మందులు వాడమన్నారు, కానీ 1 రోజులకే నాకు తగ్గిపోయింది. అప్పుడు సార్ ఇక్కడికి వచ్చి కొంచెం సర్వీస్ చేయండి అమ్మా, ఖాళీగా ఉన్నారు కదా అన్నారు. అలా మేము సర్వీస్ చేద్దామనే మోటోతోనే వచ్చాము, కానీ అలా నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మేము ఇతరులకు కూడా మందులు ఇవ్వగలిగే స్థాయికి వచ్చామని అనుకుంటున్నాం, చేస్తున్నాం. ఎంతోమంది శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, మిత్రులు, కుటుంబ సహకారంతోనే తానివన్నీ చేయగలుగుతున్నానని వినమ్రంగా చెబుతాడు రమేష్. వ్యవసాయ ప్రయోగాలను తన వరకే పరిమితం చేయకుండా తన పిల్లల్ని కూడా అదే బాటలో నడిపిస్తున్నారు. ఇక్కడ కలలు పండుతాయి, కొత్త ఆశలు మొలకెత్తుతాయి, వేల ఊహలు ఊపిరి పోసుకుంటాయి, పరిశోధనలు సరికొత్త రూపును సంతరించుకుంటాయి. ఒక్క మాటలో ఈ క్షేత్రం
సృష్టి రహస్యాన్ని తన గర్భంలో ఇముడ్చుకున్న అంకురం, ప్రకృతి రహస్యాన్ని మనసు పెట్టి వినేందుకు చేస్తున్న అపురూప ప్రయత్నం. తలపండిన శాస్త్రవేత్తలు సైతం ఒక్కసారి ఆగి ఆలోచించి చూసి నేర్చుకోవలసిన అనుభవం. రమేష్ వ్యవసాయ విధానమే కాదు, ఆయన జీవితం ప్రతి ఒక్కరూ కంఠతా పట్టవలసిన స్ఫూర్తిదాయక గ్రంథం. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్సు సాగుబడి సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1 రోడ్ నెంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ ఐడి sagubadi.sakshiTV@gmail.com. ఇవి సాగుబడి విశేషాలు. ఇప్పుడు న్యూస్ అప్డేట్స్ చూద్దాం.